నేను హైదరాబాద్కి నేను ఫస్ట్ 75లో వచ్చాను. అంటే అప్పుడు కరాటే మాస్టర్గా డిహెచ్ఎల్లో ఒక టోర్నమెంట్ కోసం వచ్చాను. అప్పుడు సినిమాలో నేను హీరో కాదు, తర్వాత నేను హీరో అయినా. అసలు మళ్ళీ హైదరాబాద్కి వస్తానో లేదో కూడా తెలియదు, వచ్చి వెళ్ళిపోయాను. అప్పుడు ఓల్డ్ హైదరాబాద్ ఇంత డెవలప్ కాలేదు. తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకసారి న్యాయం మీరే చెప్పాలి షూటింగ్కి 3 nights వచ్చాను. పగలంతా పడుకున్నాను, నైట్ షూటింగ్ వచ్చాను. అప్పుడు కూడా ఎవరిని కలవలేదు, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోయాం. దాని తర్వాత ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలని చెప్పి గ్రేట్ లిజెండ్ ఎన్టీఆర్ గారు చెప్పిన తర్వాత ఫస్ట్ మనిషి నేనే వస్తానని చెప్పి ఇక్కడికి తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం అని చెప్పి నేను వచ్చాను. అప్పుడు చాలామంది భయపెట్టారండి, అరే హైదరాబాద్ అంతే గూండాయిజం, రౌడీయిజం, టెర్రరిజం ఇది అని చెప్పి భయపడ్డారు. లైఫ్లో నేను ఎన్నో చూశాను, అవన్నీ అయిపోయింది. సో భయం గురించి నాకు కాదు. నేను ఒకటే చెప్పాను, నేను వెళ్తాను, అక్కడ ఒకవేళ అలాంటి జరిగితే నేను తిరిగి వచ్చేస్తాను. ఇది కూడా తమిళ్ ఫీల్డ్ ఉంది, కన్నడ ఉంది, మలయాళం అంతా ఉంది, చూద్దాం అట్లా జరగదేమో అని అనుకుని నేను వెళ్తున్నాను. హైదరాబాద్ లో అడుగు పెట్టాలంటే మిమ్మల్ని ఆ విధంగా భయపెట్టారు, చాలా మంది డిస్కరేజ్ చేశారు. ఇండస్ట్రీ వెళ్ళని ముందు 92, 93లో వెళ్ళిన తర్వాత సెటిల్ అయిన తర్వాత మీరు వెళ్ళండి, ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు. నేను ఒకటే ఆలోచించింది ఏంటంటే షూటింగ్లు మెల్లిగా ఇటు షిఫ్ట్ అవుతున్నాయి. అంటే ప్రొడ్యూసర్లకి ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు ఇవన్నీ ఎందుకు అవుతాయి, మనమే వెళ్ళిపోతాయి. అంటే నాకు అన్ని తెలంగాణ ప్రొడ్యూసర్సే అప్పుడు మొత్తం, వాళ్ళ కోసం చేద్దాం ఆ ఉద్దేశంతో నేను షిఫ్ట్ అయ్యాను.